మీరు ఇక్కడ చూస్తున్నారు ఈ చెరుకును 297 నేను జనవరిలో నాటడం జరిగింది ఆర్గానిక్. ఎందుకంటే ఇక్కడ మాకు ఫ్యాక్టరీ మూతపడింది. చెరుకు ఎందుకు వేస్తున్నా అని చెప్పి చాలామంది అన్నారు, కానీ నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే చెరుకును ఆర్గానిక్ పండించి రేపు బెల్లం తీయడం ద్వారా కానీ లేకపోతే జ్యూసును ఫర్టిలైజర్ కెమికల్ లేని రసాయనాలు లేని చెరుకు రసాన్ని అందిద్దామని చెప్పేసి చెరుకు తోట వేయడం జరిగింది. ముఖ్యంగా ఈసారి నాకు కంపల్సరీ 30 టన్నులు వస్తుందని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను. దీన్ని భూమిని సారవంతం చేయడానికి మేము జీవామృతం అంటే పేడ 10 కిలోలు, గోమూత్రము 10 లీటర్లు, దాంట్లో బెల్లం 2 కిలోలు, శనగపిండి 2 కిలోలు, పుట్టమన్ను ఒక అరకిలో కలిపి మేము డ్రమ్ములో తయారు చేసుకొని 200 లీటర్ల నీటిని ఒక ఎకరానికి భూమిపై చిలకరించడం జరిగింది. అట్లా ప్రతి ఎకరానికి కూడా 200 లీటర్ల నుంచి 400 లీటర్లు జీవామృతం వేయడము. అంతేకాకుండా ఈ గ్రీన్ జీలుగా పొలం జీలుగా విత్తనాలు వేసి జీలుగను మేము మళ్ళీ కలియదున్ని జీలుగా కూడా వేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మనము బెల్లం ఏదైతే కొనుక్కుంటున్నామో ఆ కెమికల్ దాంట్లో రకరకాల రసాయనాలు కలుస్తూ ఉన్నాయి. ఇది చాలా ఈరోజు చక్కెర కంటే కూడా చక్కెర తీస్తే కూడా చక్కెరలో సూపర్ ఫాస్ఫేట్ రకరకాల కెమికల్స్ కలుపుతారు. కానీ చక్కెర కంటే కూడా బెల్లము ఆరోగ్యానికి చాలా మంచిది. అసలు బెల్లం చిన్నపిల్లలు కూడా పల్లి పలుకులు బెల్లం తినమని చెప్పి మనం పెద్దలు చెప్తా ఉన్నారు పురాతనం. కాబట్టి ఈరోజు నా దగ్గర ఉన్న ఎకరముని రసము బెల్లం తీయడం కాకుండా రాబోయే సంవత్సరం నేను ఇక్కడ 27 మంది రైతులతో ఒక క్లస్టర్ చేశాం. మాకు ఒక గుర్తింపు ఇవ్వలేదు. రాబోయే సంవత్సరం ఇస్తే 27 మంది ఒక 54 ఎకరాలు మొత్తము మేము ఒక సేంద్రియ వ్యవసాయ క్షేత్రాన్ని చేయాలని చెప్పి సంకల్పించడానికి రాబోయే ఖరీఫ్ నుంచి నేనే కాకుండా మిగతా రైతులందరినీ కలుపుకొని ఒక సేంద్రియ వ్యవసాయ క్షేత్రాన్ని ఇక్కడ చేయాలని చెప్పి నిర్ణయం చేశాం. అంతేకాకుండా వచ్చే సంవత్సరం ఇప్పుడు రాబోయే డిసెంబర్ జనవరిలో 10 ఎకరాలలో చెరుకేస్తాం. వచ్చే సంవత్సరం చెరుకు తీయడానికి మేమే ఒక పరిశ్రమను ఏర్పాటు చేసి ఇక్కడ మాండ్యలో మా కార్యకర్త వెంకటేష్ గారు అని చెప్పేసి ఈరోజు మొత్తము చెరుకు రసం తీస్తే డైరెక్ట్ బెల్లం చేసి కన్వర్ట్ చేసే అక్కడ పరిశ్రమను వారు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే కనీసం మేము చిన్న ఎత్తునైన పరిశ్రమను మేము ఏర్పాటు చేసుకుంటాం. అయితే దీనికి ప్రభుత్వ ప్రోత్సాహం అవసరం ఉంది కొద్దిగా. ఎందుకంటే మన చక్కెర ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. కమర్షియల్గా చక్కెర వేయడానికి చెరుకు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ మేము కొంత ఆర్గానిక్గా మేము ఈ చెరుకు పండించి బెల్లం తయారు చేయడానికి దీన్ని కూడా పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వము ప్రోత్సహించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను.